నమస్తే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు గమనించినట్లయితే మనకు ఉత్తర తమిళనాడు మరి దాని పరిసర ప్రాంతాలలో ఒక ఉపరితల ఆవర్తనం ఈరోజు గమనించడం జరిగింది. దానివలన మనకు ఈరోజు ఒక విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొట్టడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు రాయలసీమలో అనేక చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా దక్షిణ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. వీటితో పాటుగా ఈ ఉపరితల ఆవర్తనం వలన దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో మరీ ముఖ్యంగా నెల్లూరు జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ఈ 4 జిల్లాలలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు ఈరోజు సంభవించడానికి అవకాశం ఉంది. ఇక ఈరోజు రాయలసీమ మరియు కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఉరుములతో కూడినటువంటి మెరుపులు కూడా సంభవించడానికి అవకాశం ఉంది. అలాగే ఈదురుగాలులు ఈరోజు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో మనకు కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో సంభవించే అవకాశం ఉండగా రాయలసీమలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ హెచ్చరికలు దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా గమనించినట్లయితే ఉరుములు మెరుపులు సంభవిస్తున్న సందర్భంలో రైతు కూలీలు కానీ, దైనందిన కూలీలు కానీ, పశువుల కాపర్లు కానీ ఎటువంటి పరిస్థితుల్లో చెట్ల కిందకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అలాగే భారీ వర్షాలు సంభవించే సమయంలో లోతట్ట ప్రాంత వాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈరోజు భారీ వర్షాలు ఉన్నందువల్ల మనకు ఎక్కడైనా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడేదానికి అవకాశం ఉంది. అలాగే నీరు నిల్వ ఉండటం వల్ల మనకు కొన్ని అవాంతరాలు ఏర్పడేదానికి అవకాశం ఉంది. అలాగే బలమైన గాలులు రాయలసీమలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్లు, అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో, కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో మనకు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందున రాయలసీమలో మనకు ఏదైనా చెట్లు పడిపోవటం కానీ, లేదా విద్యుత్ స్తంభాలు కానీ, కరెంటు స్తంభాలు కానీ నేల కొరగడానికి కానీ, లేకపోతే ఏదైనా పాడుపడినటువంటి బిల్డింగులు పడిపోవటానికి కానీ అవకాశం ఉంది. కాబట్టి హెచ్చరికలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాను. నమస్తే.